మగ్గం గుంతల్లో వంగి మక్కుల్లో సత్తు వదిలి దారం కండలాగా అటూ ఇటూ పరిగెత్తి అలసి సొలసిపాయే గుండె నరాలను దారాలే ఒడిసిపెట్టి అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర మరమగ్గంపై నేసిన చేనేత కార్మికుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఒకప్పుడు గద్వాల అంచు చీర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కానీ నేడు అదే చీర నేసిన చేనేత కార్మికులు రోడ్లపై భిక్షమెత్తుకునే పరిస్థితి నెలకొంది. అంటే ఆర్థికంగా ఎంత చితికిపోయారో అర్థం చేసుకోవచ్చు. గద్వాల చేనేత ఎదుర్కొంటున్న సమస్యలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. గద్వాల చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది, ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయినా ఆ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కార్మికుల జీవితాలు మాత్రం మారడం లేదు. భావితరం సైతం చేనేత వృత్తిలోకి రావడానికి మొగ్గు చూపడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నా కార్మికుల రాతలు మారడం లేదు. పెరిగిన ముడి సరుకుల ధరలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారం, మార్కెటింగ్ ప్రచారం లేకపోవడం, చేనేత సహకార సంఘాలు నిర్వీర్యం కావడం, ఇలా చెప్పుకుంటూ పోతే కారణాలు అనేకం. చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న చేయూత, చేనేత మిత్ర, చేనేత బీమా లాంటి పథకాలు వారిని కాస్తో కూస్తో ఆదుకుంటున్నా చేనేత రంగం మనుగడ కొనసాగించాలంటే మరిన్ని చర్యల ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా శంకుస్థాపనకే పరిమితమైన గద్వాల చేనేత పార్కు పనులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు ఆరోగ్య బీమా, ఉచిత విద్యుత్, రాయితీ రుణాల్లాంటి డిమాండ్లు అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో గద్వాల చేనేత ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేతన్నలు కోరుతున్నారు. పెద్దవాళ్ళు కూడా ఉంటుంది సార్. ఇది ఇద్దరు కలిసి నేసే వన్ టైం పడుతుంది సార్. ఇది మేము మగ్గం గద్వాల సార్. మేము నేసేది ఇంటికని నేసి తయారు చేసి సౌకర్యాలు ఇస్తాం సార్. మేము ఇది 4,000 రూపాయలు కూలి ఇస్తారు దీనికి. ఇది గద్వాల చేనేత వస్త్రాలు అంటే తెలియని వారు ఉండరు. నైపుణ్యంతో కూడిన నేత విధానంలో నూలు, పట్టు, సీకో, తుస్సార్, కోటకొమ్మ జరీలతో రూపొందించిన గద్వాల చీరలు ప్రపంచంలోనే పేరుగాంచాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండే ఈ డిజైన్లు వస్త్ర ప్రేమికుల్ని ఆకట్టుకుంటాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్లో అయితే గద్వాల చీరలు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతాయి. డిజైన్, రంగుల్ని బట్టి ఒక్కో చీర 10,000 మొదలు ₹1,00,000 వరకు పలుకుతాయి. నేతన్న కష్టాలు: ఒక చీరకు అడ్డం పోగులు 6,000, నిలువు పోగులు 2,400. ఈ పోగుల కంటే కష్టాలే ఎక్కువ. ఆ కష్టాన్ని తలుచుకుంటూ నిత్యం రోదిస్తూ ఆ మగ్గానికి ఉరిపోసుకున్న నేతన్నల ఆర్తనాదాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కానీ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే చరిత్ర లేదు. చేనేత కార్మికుని చెమట చుక్కలను అంచు పంచలకు, జరీ అంచు చీరలకు అద్దితే అందంగా ముస్తాబై ఉంటాయి. ఇప్పటికైనా కులుకుతూ కునుకు తీస్తున్న పెద్దలు, ప్రభుత్వాలు కళ్లు తెరవాలని రాజ్ న్యూస్ తో చేనేత కార్మికులు కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం కళ్లు తెరుస్తారని చేనేత కార్మిక లోకం కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తోంది. బట్ట ఏదైనా ఎన్ని పువ్వులున్నాయో అంతకంటే కష్టాలే ఎక్కువ చేనేత కార్మికుల జీవితాల్లో ఉన్నాయన్నది కఠోర వాస్తవం. భారతదేశంలో వ్యవసాయ ఆధార తర్వాత రెండో అతిపెద్ద రంగం చేనేత కార్మిక రంగమే. ఈ రెండు రంగాలని పాలకులు గడచిన పెట్టారనే వాదన స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నది. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఈ రెండు రంగాలలో మాత్రం మార్పు జరగలేదని చేనేత కార్మికులు వాపోతున్నారు. జిఎస్టీ వల్ల మనకి కొంతవరకు నష్టము వాటిల్తుంది. కాబట్టి ముడి సరుకుల ధరలు మనకి ఏకదాటిగా మంచిగా సౌకర్యంగా మీరు ఆదుకొని మనకి మంచి సౌకర్యం కలిగిస్తే బాగుంటుందని కూడా మేము ఈ ప్రభుత్వాలకి విన్నవించుకుంటున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వాలు మనకి పేద కుటుంబ చేనేత కార్మికులకు ఆదుకుంటారని కూడా మేము ఎంతో ఆశతో ఉన్నాము. మొత్తం మీద చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకత చాటుకున్న గద్వాల చేనేత రంగం క్రమక్రమంగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంటోంది. భావితరం ఈ వృత్తిలోకి రాకపోవడం, మగ్గాల సంఖ్య తగ్గడం కార్మికుల కష్టాలకు నిదర్శనగా నిలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేనేత రంగాన్ని బతికించుకోవాలంటే కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అంటున్నారు.